వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఫాలోవర్సే కానీ నా సబ్స్క్రైబర్సే కానీ అండ్ కొంతమంది వెల్ విషర్స్ కూడా నాకు ఇచ్చిన సలహా ఏంటంటే ప్రజెంట్ జరుగుతున్న వార్ గురించి అప్డేట్స్ మనం ఎందుకు ఇవ్వకూడదని చెప్పి నేను ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ మోటో అయితే మాత్రం ఎవరైతే ఒక కన్ఫ్యూజన్గా కెరియర్ స్టార్ట్ చేస్తారో లేదా వాళ్ళకున్న ఫినాన్షియల్ కండిషన్స్ వల్ల ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారో సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కనుక మనం ఇవ్వగలిగితే ఫస్ట్ వాళ్ళకి ఒక యూజ్ అవుతుంది. సో ఒక చిన్న ఇంటెన్షన్తో మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి వీడియోలోనూ కూడా ఒక 1-2 minutes ఈ డైలీ అప్డేట్స్ ఇస్తూ కెరియర్ గైడెన్స్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. సో ప్రెసెంట్ అప్డేట్స్ మనం కనుక చూస్తే రీసెంట్గా ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్తో కలిసి ఇరాన్ మీద ఒక ఎయిర్ స్ట్రైక్ అయితే చేయడం జరిగింది. దానికి రిప్లైగా ఇరాన్ కూడా మిసైల్ అండ్ డ్రోన్ అటాక్స్ అనేది ఇజ్రాయెల్ మీద చేసింది. ఇరాన్ మీద మేజర్ ఇంపాక్ట్ అంటే ఆల్మోస్ట్ ఏదైతే మేజర్ ఆయిల్ డిపోస్ అండ్ రిఫైనర్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఎయిర్ స్ట్రైక్ చేసి మేజర్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఇండైరెక్ట్ గా ఏదైతే యుఏఈ, ఖతర్, లెబనాన్ సో ఇవన్నీ ఇన్వాల్వ్ అవడం వల్ల ఈ క్రూడ్ ఆయిల్ సప్లై మీద మేజర్ ఇంపాక్ట్ పడింది. అండ్ రీసెంట్ గా ఇరాన్ రిలీజ్ చేసిన రిపోర్ట్స్ ప్రకారం లైక్ 1300+ సివిలియన్స్ చనిపోవడం జరిగిందని అండ్ టెహరాన్ లో ఉన్న ఏదైతే ఆయిల్ రిఫైన్స్ ఉన్నాయో దాని మీద అయితే చాలా ఇంపాక్ట్ పడిందని అండ్ ఈ వార్ ఏదైతే ఉందో ఇది కాకుండా నిదానంగా గల్ఫ్ కంట్రీస్ వైపు కూడా మూవ్ అవుతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే మేజర్ గా ఇండియానే కాదు చాలా కంట్రీస్ ఆల్మోస్ట్ లైక్ వరల్డ్ లోనే ఒక 20% ఆఫ్ క్రూడ్ ఆయిల్ సప్లై అనేది మనకి గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తుంది. సో దాని వల్ల సో రీసెంట్ గా మనం బెంగళూరులో అబ్జర్వ్ చేయొచ్చు ఎల్పిజి సప్లై మీద పడిన మేజర్ ఇంపాక్ట్. అయితే కమర్షియల్ సప్లై ఆఫ్ ఎల్పిజి ఉందో ఆల్మోస్ట్ గవర్నమెంట్ అందరికీ ఆపేసింది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇది డొమెస్టిక్ సప్లై మీద కూడా పడవచ్చు. మెయిన్ పాయింట్ ఏదైతే స్ట్రెయిన్ ఆఫ్ హార్మోజ్ అనే ఒక సముద్ర మార్గం ఇరాన్కి ఒమన్కి మధ్యలో ఉన్న చిన్న సముద్ర మార్గం నుంచి ఈ సప్లై అనేది జరుగుతుంది, అది కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఆల్మోస్ట్ లైక్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఆగిపోయినాయి. సో ఇండియాకి కూడా ఇంపోర్ట్స్ మేజర్గా ఒక 80-90% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మనకి గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తుంది. సో దీని ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చూద్దాం. సో ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆబ్వియస్లీ క్రూడ్ ఆయిల్ కావాలి. సో దాంట్లో ఎథిలిన్ అండ్ ప్రొపలిన్ మిక్స్ చేసి ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో ఏదైతే మనం రెగ్యులర్ యూసేజ్ చేస్తున్నామో పాలిమర్స్ ని సో ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ యూస్ చేసుకునే చేస్తారు. సో మేజర్ గా రీసెంట్ గా గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది ఏంటంటే ఈ ఏదైతే ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందంటో అది కంట్రోల్ చేసి ఏదైతే ఎల్పిజి సప్లై ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయండి. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ డొమెస్టిక్ షార్టేజ్ రాకూడదు, ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో ఇంపాక్ట్ అవ్వకూడదు అన్న ఒకే ఒక రీజన్ తో గవర్నమెంట్స్ కూడా ఏం చెప్పిందంటే ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రోల్ చేయండి, ఇథైల్ అండ్ ప్రొపైలిన్ ని కంట్రోల్ చేయండి అని చెప్పేసి ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా ఏదైతే కెమికల్ ఇండస్ట్రీ ఉందో ఫార్మాసిటికల్ ఫెర్టిలైజర్స్ కూడా, ఎందుకంటే ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్ డెరివేటివ్స్ యూస్ చేసి ఫెర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో సో అవి కూడా మేజర్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో క్రూడ్ ఆయిల్ లేకపోతే డెఫినెట్ గా ఎకానమీలో డెఫినెట్ గా ఎంతో కొంత చేంజ్ అనేది వస్తుంది. సో మేజర్ ఇంపాక్ట్ అయితే గోయింగ్ ఫార్వర్డ్ రాబోతుంది. సో దానికైతే అందరూ అయితే రెడీగా ఉండాలి. సో కమింగ్ టు అవర్ టాపిక్, సో సిరీస్ ఆఫ్ కెరియర్ గైడెన్స్ లో రెజ్యూమ్ సీక్రెట్స్ అంటే మన రెజ్యూమ్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి దానికి సంబంధించి చాలా మంది క్యాండిడేట్స్ కి తెలియని ఒక సర్టెన్ ఇన్ఫర్మేషన్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే చాలా మందికి నౌకరీలో ప్రొఫైల్స్ అప్డేట్ చేస్తారు కానీ కాల్స్ రావు. 1 month అవుతుంది, 2 months అవుతుంది, 3 months అవుతుంది కానీ వాళ్ళకి కాల్స్ రావు. సో వాళ్ళు చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ అప్డేట్స్ లో చేసే మేజర్ మిస్టేక్స్, నౌకరీ, లింక్డ్ఇన్ లాంటి పోర్టల్స్ లో వాళ్ళు చేయాల్సిన మేజర్ థింగ్స్ ఏంటనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఈ ATS టూల్ అండ్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఏదైతే నౌకరీ లాంటి టూల్స్ ఉన్నాయో సో ఇందులో మనం ప్రొఫైల్స్ అప్డేట్ ఎట్లా చేయాలి అనే దాని గురించి ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కీబోర్డ్స్. మనం సపోజ్ లైక్ ఒక జేడీని మనం అబ్జర్వ్ చేసాం. సో ఒక కంపెనీలో ఒక పొజిషన్ కి మనం అప్లై చేస్తున్నప్పుడు ఒక జేడీ రిఫర్ చేస్తాం. ఆ జేడీలో ఒక సెటైన్ కీబోర్డ్స్ ఉంటాయి. సో ఆ కీబోర్డ్స్ బేస్ చేసుకొని రిక్రూటర్స్ మిమ్మల్ని నౌకరీ లాంటి పోర్టల్స్ లో సెర్చ్ చేస్తారు. సో సపోజ్ లైక్ మీరు ఒక .NET రిక్వైర్మెంట్ కి అప్లై చేశారు అనుకోండి. సో .NET లో సో వాళ్ళు మేజర్ గా చూస్తుంది ASP.NET, C#.NET అండ్ వాళ్ళు కీబోర్డ్స్ ఇచ్చి మీ ప్రొఫైల్స్ అనేది చూస్తారు. సపోజ్ లైక్ వాళ్ళకి 3 years నుంచి 6 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ని వాళ్ళు చూస్తున్నారు అనుకోండి. సో వాళ్ళ ఏదైతే ఎక్స్పీరియన్స్ కాలంలో వాళ్ళు పర్టికులర్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసి అండ్ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ వరకే వాళ్ళకి అప్డేట్ చేస్తారు. అండ్ చాలా మందికి తెలియదు ఏంటంటే నౌకరీలో సో ఎక్స్క్లూడ్ కీవర్డ్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే ఒక డెవలపర్ ప్రొఫైల్ కావాలి, సో సపోర్ట్ ప్రొఫైల్ వద్దు. సో అప్పుడు వాడు ఏం చేస్తాడంటే సపోర్ట్ అన్న ప్రొఫైల్స్ అన్ని కూడా తీసేయమని చెప్పేసి ఎక్స్క్లూడ్ లో సపోర్ట్ అనే వర్డ్ ఇచ్చేస్తాడు. సో మీ నౌకరీలో సెట్ చేసి ఎక్స్క్లూడ్ వర్డ్స్ లో మీ ఎక్స్క్లూడ్ సపోర్ట్ అని ఇస్తాడో మీ ప్రొఫైల్ అక్కడే పోతుంది. ఏదైతే కీవర్డ్స్ మీరు మీ రెజ్యూమేలో అప్డేట్ చేస్తున్నారో క్లియర్ గా ప్రాజెక్ట్ డీటెయిల్స్ లో క్లియర్ గా మెన్షన్ చేయండి. ఆ పర్టికులర్ స్కిల్ మీద మీరు ఎట్లాంటి యాక్టివిటీస్ చేశారనే దాని గురించి ఒక క్లియర్ పాయింట్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయండి. అంటే నేను టెక్నికల్ స్కిల్స్ లో మెన్షన్ చేశాను కదా, టాప్ ఆఫ్ ది సివిలో మెన్షన్ చేశాను కదా, ఇవన్నీ వర్కౌట్ కావు. ఎప్పుడైతే రిక్రూటర్ మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తాడో ఫస్ట్ వాడి ఐ అనేది మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీదకి వెళ్తుంది. సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లో మీరు క్లియర్ గా మెన్షన్ చేయాలి మీరు ఏం చేశారు, ఏ స్కిల్ మీద పని చేశారు అండ్ ఆ స్కిల్ మీరు చేసిన వర్క్ వాడి ప్రెసెంట్ జేడీకి ఎంతవరకు మ్యాచ్ అవుతుందే వాడికి కావాలి.
కాబట్టి మీరు ఇది గనక ఫాలో అయితే ఖచ్చితంగా మీకు కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఒక 90% వరకు ఇంప్రూవ్. అండ్ మీకు ఒక హిడెన్ సీక్రెట్ కూడా చెప్తాను. సో ఎప్పుడైతే మీరు నౌకరీలో ప్రొఫైల్ అప్డేట్ చేస్తారో మీ రెజ్యూమేలో ఏదో ఒక చిన్న వర్డ్ కానీ ఆర్ఎల్స్ లైక్ మీ నౌకరీ ప్రొఫైల్లో ఏదో ఒక చిన్న స్కిల్ కానీ డైలీ అప్డేట్ చేస్తూ ఉండండి. కనీసం యాక్టివ్ లుకింగ్ అయినా ఎవ్రీడే చేంజ్ చేస్తూ ఉండండి. దీనివల్ల కూడాను మీ ప్రొఫైల్ రిఫ్రెష్ అయ్యి మీ ప్రొఫైల్స్ సెర్చ్ రిజల్ట్లో ముందుండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్డేట్ చేయండి, ఏదో ఒక చిన్న చేంజ్ అనేది చేసి మీ ప్రొఫైల్ నౌకరీలో అప్డేట్ చేయండి. రెజ్యూమే ఫార్మాటింగ్. సో ఈ రెజ్యూమే ఫార్మాటింగ్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ పిక్ పెట్టేస్తారు. అయితే ఏం చేస్తాడు, వాడు రీసెంట్గా వెళ్ళిన ఫోటోషూట్ వీడియో ఫోటో తీసుకొచ్చి రెజ్యూమేలో పెడతాడు. ఇంకొకడైతే ఫుల్ కలర్స్తో నింపేస్తాడు సివి. ఇవేమీ కాదు. ఎప్పుడు కూడాను మీ సివి అప్డేట్ చేసేటప్పుడు మీ ఓన్గా మీరు టైప్ చేసి రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి. అవసరమైతే ఫార్మాట్ తర్వాత చేంజ్ చేసుకోండి. మీరు రెజ్యూమేలో పెట్టే ప్రతి పాయింట్ కూడా మీరే అప్డేట్ చేసే ఉండాలి. నాకేదో మా ఫ్రెండ్ ఇచ్చిన సివి నేను అప్డేట్ చేసి పెడతాను, లేదా ఆన్లైన్లో దొరికే ఏఐ టూల్స్ చాట్‌జిపిటి లాంటి చేసి నేను నా సివిని అప్డేట్ చేసుకుంటాను. ఇది మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జరిగే ఇంపాక్ట్ అంత ఇంత కాదు. మీ సివిని 110% మీరే అప్డేట్ చేసుకోవాలి. మీ సివిలోనే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఈవెన్ టెక్నికల్ డిస్కషన్లో కానీ హెచ్ఆర్ డిస్కషన్లో కానీ ఏ పాయింట్ అడిగినా మీరు చెప్పగలిగేటట్టు ఉండాలి. అది మీ ప్రాజెక్ట్ డీటెయిల్సే కానీ, ఎక్స్పీరియన్సే కానీ, ఎడ్యుకేషన్ డీటెయిల్సే కానీ, ఏదైనా కానీ. కమింగ్ టు ది ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో మీరు ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నా, ఏ ఇంటర్వ్యూకి వెళ్తా ఆ కంపెనీ డీటెయిల్స్ అని బేసిక్స్ నేర్చుకుని వెళ్ళండి. అసలు నువ్వు ఏమీ నేర్చుకోకుండా బ్లైండ్గా వెళ్ళి అక్కడ కూర్చున్నావు అనుకో, వాడు ఏదో ర్యాండమ్ క్వశ్చన్ అడిగితే నువ్వు బ్లాంక్ అయిపోతావు. కమింగ్ టు ద టెక్నికల్ బేసిక్స్ మినిమం ఏమీ అవసరం లేదు. ఈ టెక్నికల్ బేసిక్స్ ఏంటంటే, సపోజ్ నువ్వు ఒక ఫ్రంట్ అండ్ డెవలపర్ రిక్వైర్మెంట్కి బేసిక్ రిక్వైర్మెంట్కి వెళ్తున్నావు. సో ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన ఒక 50 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యేళ్ళు. దానికి మించి ఎక్కువ నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. కమింగ్ టు ద ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కడు చేసే కథలు ఉంటాయి. రే నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. మీరు నమ్మకపోతే నేనేం చేయాలి మాస్టర్? ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అనగానే వాడి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్. Sir, flood is the Himalaya Pradesh of very rainfall, and this is the China, this is the world war, and you have do not Narendra Modi. What is this? Cancel. I know Japan, Rus, and Russia. Do you understand? ఎందుకంటే వాడికి దాంట్లో ఏం తెలియదు, బేసిక్ అవేర్నెస్ లేదు. ఎక్కడో ఎవరిదో సివి తీసుకొచ్చాడు, దాన్ని అప్డేట్ చేసేసి ఇందులో పెట్టేశాడు. సింపుల్ అండి. అండ్ మై సజెషన్ ఈస్, ప్రెసెంట్ కాంపిటేటివ్ వరల్డ్లో ప్రాజెక్ట్స్ చేయండి, చేసి ఆ చేసిన ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీ పోర్ట్ఫోలియో ప్రతి ఒక్కటి కూడాను రెజ్యూమేలో అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఆ డిస్కషన్కి వెళ్ళారు. సో హెచ్ఆర్ డిస్కషన్లో వాడు అడిగే మేము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఏంటి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు. మీరు ఏం చేస్తారు? మీ తాతల కానీ చదువుకుంటూ వస్తారు, దానివల్ల ఏం ఉపయోగం? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే క్విక్గా నువ్వు నీ సెల్ఫ్ స్టార్ట్ చేసి నీ ప్రొఫెషనల్ కెరియర్తో స్టార్ట్ చేయాలి, మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ చేయాలి. అంటే నీ ప్రాజెక్ట్ డీటెయిల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ మీ తాతల కాడి నుంచి నువ్వేం చేస్తావు, మీ నాన్న ఏం చేస్తాడు, ఇవన్నీ అనవసరం. వాడికి ఎందుకు, వాడికి యూస్ లేదు కదా. దానివల్ల అనుభవాలు ఉంటారు. సో నీ వీక్నెసెస్ అని అడిగితే చెప్పేస్తారు, నాకు షార్ట్ టెంపర్ ఉంది, నాకు కోపం ఎక్కువ, నేను ప్రతిదీ నేను ఈజీగా తీసుకోలేను, అవతలోడు ఏమన్నా మాట్లాడితే నేను హ్యాండిల్ చేయలేను. సో ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు. క్విక్గా లెగిసి హెచ్ఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాలా. Okay. ఎందుకంటే ఎన్ని ఏఐ టూల్స్ వచ్చినా, ఎన్ని జనరేషన్స్ వచ్చినా, నీ సెల్ఫ్ ఎలా ఉంది, నీ బిహేవియర్ ఎట్లా ఉంది అనేది మెయిన్ పాయింట్. సో నీ బిహేవియర్ ముందు కరెక్ట్ చేసుకో. నాకు షార్ట్ టెంపర్ ఉంది, నాకు కోపం ఉంది, నేను ఇట్లా కాకపోతే ఇంక ఎట్లా ఉండలేను అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఎవడు జాబ్ చేయడానికి రెడీగా లేడు. లాంగ్వేజ్, దీస్ ఆర్ ద మేజర్ 2 points విచ్ విల్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ద హెచ్ఆర్ డిస్కషన్. సో నువ్వు వెళ్ళంగానే ఎట్లా పడితే అట్లా కూర్చొని ఏది పడితే అది చేసి ఏది పడితే అది మాట్లాడితే అవ్వదు. నీ కాన్ఫిడెన్స్ చూపించు, కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్లో అది కనిపించకూడదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ చాలా కాన్ఫిడెంట్గా షేర్ చేసు. నేను చేశాను, నేను వర్కౌట్ చేశాను, నేను ప్రాజెక్ట్స్ చేశాను, సో ఇది నా పోర్ట్ఫోలియో, ఐ కెన్ గివ్ మై లెవెల్ బెస్ట్ అన్నట్టు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయి. కానీ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించామంటే దానివల్ల యూజ్ లేదు. సో గోయింగ్ ఫార్వర్డ్ నీకు కెరియర్ స్టార్టింగ్లో నీకు అట్లా అనిపించచ్చు, కానీ కెరియర్ ఒక 2-3 years 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి యూ విల్ గెట్ టు నో, నీకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఏంటనేది. సో నేను ఎంట్రీ లెవెల్ ఉంటారో వాళ్ళకే నేను ఇన్ఫర్మేషన్ చేస్తున్నా. అండ్ ఇనీషియల్గా 1-2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. సో బీ ప్రిపేర్డ్ ఆన్ ద సేమ్.
నెగోషియేషన్స్ చేయడం. సో సాలరీ నెగోషియేషన్స్ అనేది ఇట్స్ నాట్ యువర్ పార్ట్. ఎందుకంటే పొజిషన్ ఏదైతే సిటీసీ వాళ్ళకి అలర్ట్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, ఒక 7 years 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, దెన్ యూ కెన్ గో విత్ ద నెగోషియేషన్ పార్టీ. స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్లోనే శాలరీ ఎంత అని అడిగితే సో అక్కడ మీ బిహేవియరల్ కాండిషన్ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో బీ కేర్ఫుల్. సో శాలరీ నెగోషియేషన్ అనేది చేయకండి. వన్ మోర్ థింగ్, ఎవరైతే 1-2 years 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఏదైతే ఉన్నారో కంపెనీ షిఫ్ట్ అయ్యేటప్పుడు సో వాళ్ళు ప్రీవియస్ కంపెనీ సీఈఓని తిట్టడం, లేకపోతే ప్రీవియస్ కంపెనీ మేనేజర్ని తిట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మీ మీద ఒక నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది కానీ దీనివల్ల వచ్చే ఉపయోగం లేదు. సో మీ యొక్క స్ట్రెస్ లెవెల్ని కంట్రోల్ చేసుకుంటే ఈ పాత కంపెనీ సీఈఓ ఇట్లా, మేనేజర్ ఇట్లా, వాడు ఇట్లా అన్నాడని ఒక డిస్క్లోజ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు, ఇంకా మీరు ఆ ఇంటర్వ్యూర్ దృష్టిలో చాలా నెగిటివ్ అవుతారు. సో బీ కేర్ఫుల్ while you discuss about your previous company. Cheppandi, I am very good, very fine with my previous company. I learned many things there, learn the new things, so I want to looking for a change ana oka chinna wording to finish cheyandi. Videolonu do you have any questions ani cheppesi aduguతారు. So do you have any questions ani అడిగినప్పుడు quick ga no I don't have any questions, I'm fine with that అని చెప్పేసి క్లియర్ చేయకండి. at least కంపెనీ గురించి 1 or 2 questions చేయండి. సో ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ లైక్ మీ కంపెనీ డీటెయిల్స్ ఏంటి, లైక్ ఏ పర్టికులర్ ప్రాజెక్ట్లో నన్ను ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు, సో నేటెడ్ ఏదో ఒక క్వశ్చన్ అయితే మీరు అడగండి. సో బ్లైండ్గా ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని అయితే ఇగ్నోర్ చేయకండి. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్ యూ హ్యావ్ టు బీ ఫాలో ఇన్ ద ఇంటర్వ్యూ కాల్స్. ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మనందరం కలిస్తేనే ఇట్లాంటి గుడ్ ఇన్ఫర్మేషన్ ఇంకా సొసైటీలోకి తీసుకెళ్ళచ్చు. అండ్ ప్రెసెంట్ ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో టు బి ఫ్రాంక్ చాలా వర్స్ట్గా ఉంది. సో దీని నుంచి మన పిల్లల్ని కాపాడుకోవాలంటే ఇట్లాంటి కెరియర్ గైడెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేస్తూ ఉండాలి. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ నా దగ్గర నుంచి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.